హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీబీ ఉషం గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలిసాయి. అలాగే అన్ని మిక్స్డ్ ఉంటుంది ఈ వీడియో. స్టార్ మా పరివారం గురించి అవార్డ్స్ ఉంది కదా, దాని గురించి ఉంటుంది. బీబీ ఉషం గురించి ఉంటుంది. ముఖ్యంగా ఒక షాక్కి గురి చేసిన భరణి గారి మాటలు నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాని గురించి కూడా ఉంటుంది కంపల్సరీ. మన ఇమ్ము మాట్లాడిన మాటలకు కూడా దాని గురించి అన్ని మిక్స్డ్ ఉంటుంది ఈ వీడియో. లెంత్ ఎక్కువ చేయను, షార్ట్కట్లో ముగిచ్చేస్తాను అనమాట. అప్డేట్స్ కోసమే ఈ వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం త్వరగా అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాం. ముఖ్యంగా ఈరోజు అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ సింగిల్ ఫ్యాన్స్ కాదు, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ తనుజాకి సంబంధించిన మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఇద్దరికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి బిగ్ బాస్ సీజన్ 9లో జరిగిన అన్ని మెమోరీస్ని ఒక ఫోటో ఫ్రేమ్లో వాళ్ళిద్దరికి కలిపే ఇచ్చారంట. ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ వీడియో నాకు తెలిసినంత వరకు మనకి రేపు వెయ్యరనే నేను అనుకుంటున్నా. రేపు సండే ఇంకా రేపే వచ్చేస్తుంది. అది ఇప్పుడు తెలిసింది కాబట్టి అందుకే ఇప్పుడే చేసేస్తున్న వీడియో. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారంట. ఇందుకు గాను కళ్యాణ్ తనుజ ఎక్కువగా చాలా థ్యాంక్స్, మా రిలేషన్ని మంచిగా అర్థం చేసుకున్నారు, మా బాండ్ని మంచిగా అర్థం చేసుకున్నారు అని చెప్పి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి అది కూడా తీసుకున్నారంట. మనకి మేబీ వేయకపోవచ్చు రేపు. ఎందుకు వేయరు అనేది రేపు వస్తుందో లేదో రేపు వచ్చాక రేపు వీడియో చేస్తాను నేను. సో అదన్నమాట, వెయ్యరని నేను అనుకుంటున్నా. ఎందుకనే ఖచ్చితంగా చెప్తాను నేను. ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారంట. ఇక ఆల్రెడీ కళ్యాణ్ బీబీ జోడీకి వచ్చాడు అని కూడా నేను చెప్పాను కదా. ఏ సాంగ్ పర్ఫామ్ చేస్తున్నాడు అనేది నేను లాస్ట్ వీడియోలో, నిన్నటి వీడియోలో అయితే చెప్పలేదు. మనకి భరత్ అనే మూవీలో వచ్చాడయ్యా స్వామి, ఆ సాంగ్కి అయితే పర్ఫామ్ చేయబోతున్నాడు. మనకు నెక్స్ట్ సండే అయితే ఇది రాబోతోంది. ప్రియాంక సింగ్కి, మణికంఠకి వీళ్ళకి సపోర్ట్గా రాబోతున్నాడు. థీమ్ కింద ముగ్గురు డ్యాన్స్ వేయాలి కాబట్టి కళ్యాణ్ని గెస్ట్గా పిలిచి కళ్యాణ్ డ్యాన్స్ వేయబోతున్నాడు అనమాట. వాళ్ళకి సపోర్ట్గా చేయబోతున్నాడు. ఇక కళ్యాణ్ అప్డేట్ వచ్చి అదనమాట. ఒకటైతే ఇంకోటి బాగా నడుస్తుంది, నేను చూశాను మన యూట్యూబ్లోనే. ఎప్పుడు మనకి స్టార్ మా అవార్డ్స్, బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళకు ఓటు వేసుకోండి అని చెప్పి ఏ సీజన్లో పెట్టలేదు, ఈ సీజన్లోనే పెట్టారు. ఎందుకు పెట్టారు? సో మరి ఈసారి అప్పుడు విన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు తనుజాని గెలిపించాలనే పెట్టారా అని చెప్పి చూశాను నేను. ఒక 2-3 టైమ్స్ అయితే చూశాను. అసలు ఏమైనా బుద్ధి ఉందా నాకు అసలు అర్థం కావట్లేదు. ఈసారి తనుజాని గెలిపించాలని పెట్టడం ఏంది, కళ్యాణ్ని గెలిపించాలని పెట్టడం ఏంది, అసలు దేనికి పెడతారు వాళ్ళు? మనకి అన్ని సీజన్లో కంటే ఈ సీజను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి నాగార్జున గారు కూడా తన అకౌంట్లోను కూడా తన అఫీషియల్ అకౌంట్లో అనౌన్స్ చేశారు. సో దాన్ని రిలేటెడ్గా తీసుకొని వాళ్ళు ఈసారి బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది అవార్డు పెట్టింటారు అంతే తప్ప. ఇంకోటి కూడా చెప్తాను నేను, మనకి తనుజ ఎంత విన్నర్ అవ్వలేదో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు కదా, అలాగే మన ఇమ్ము కూడా విన్నర్ అవ్వలేదు అని చెప్పి నిన్నటి షోలో ప్రోమోలో కూడా చూసాము. ఇంకా సంజన గారైతే ఏం లేదు, డీమన్ పవన్ అయితే ఏం లేదు, వీళ్ళది ఉంది కదా. సో వీళ్ళకి ఇంకొకసారి ఏమైనా తెలియజేయడానికని చెప్పి ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు, ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఇంకొకసారి ఆడియన్స్ ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఆ రకంగా కూడా పెట్టిండొచ్చు కదా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేవరెట్ సీజన్ ఇది కాబట్టి సో అది ఆలోచన వచ్చి అలా పెట్టింటారు అంతే తప్ప ఈసారి తనుజానే గెలిపించాలి లేదా మళ్ళా కళ్యాణ్నే గెలిపించాలి అన్నది ఏం ఉండదండి. అట్లా ఎండుకుంటుంది. నాకు తెలిసినంత వాళ్ళు ఏమన్నా మనలాగా చిన్నదానికి కలిగి పెద్దదానికి కలిగేది అట్లా ఏమన్నా ఇదే వాళ్ళు అట్లా ఎందుకుంటుంది నాకు అసలు అర్థం కాదు. చాలా ట్రోలింగ్ చేస్తారు, పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్. అబ్బాబ్బా ఎట్లా చేస్తారంటే అట్లుంటుంది. వద్దులేండి, చెప్పుకోలేము అవన్నీ. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఖచ్చితంగా ఈసారి ఎందుకంటే తనుజాకే ఫేవరెట్ కంటెస్టెంట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్, రన్నర్, సో ఆల్మోస్ట్ మనకి రన్నరు అంటే విన్నర్తో సమానమే మనకి చెప్పుకోవాలంటే. సో ఫస్ట్ మనకి కళ్యాణ్కి అక్కడ విన్నర్గా వచ్చింది కాబట్టి ఈ తనుజ ఈసారి వస్తే మేలు. అలాగే ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి అప్పుడు అక్కడ ఒకరు విన్నర్ అయ్యారు, ఇక్కడ ఒకరు విన్నర్ అయినట్టు ఉంటుంది. సో ఇద్దరికి బాగుంటుంది. అలాగే ఫ్యాన్స్ కూడా ఎక్కడ బాధపడరు. ఈసారి ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ వచ్చింది, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నాకు కూడా అట్లా ఉందనమాట. తనుజ వస్తేనే మేలు అన్నట్టుగా అలా ఉందనమాట. ఇంకొకటి
కళ్యాణ్ని ఈసారి కూడా గెలిపించుకోవాలనుకునే వాళ్ళు గెలిపించుకోండి, ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరిని తప్పు పట్టలే మనము. ఈసారి కూడా కళ్యాణ్ని గెలవాలంటే గెలిపించుకోండి, ఎవరి అభిమానం వాళ్ళది. ఏమంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఒకరు అప్పుడు గెలిచారు, ఇంకొకరు ఇప్పుడు గెలిచారు కదా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. సో ఇంకొకటి కూడా ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఏంటి అంటే మనకి ఇమ్ము మాట్లాడేటప్పుడు తనుజ ఇట్లా క్లాప్స్ కొట్టింది అని చెప్పి నడుస్తూ ఉన్నారు. అది ప్రోమో. ఒకరు హైలో ఉన్నప్పుడు ఒకరు నవ్వుతున్నట్టు చూపిస్తారు, ఇంకొకరు లోలో ఉన్నప్పుడు ఒకరు హ్యాపీగా ఉన్నప్పుడు చూపిస్తారు, లేదా ఏదైనా టెన్షన్ది ఉన్నప్పుడు కూల్గా ఉన్నట్టు చూపిస్తారు. అది ప్రోమో అండి. ప్రోమోలో మనం చూసి ఏది ఫీలింగ్స్ని చూడలేముగా, మాటల్ని నమ్మొచ్చు, ఫీలింగ్స్ని కానీ ఏదైనా ఇంకోటి కానీ ఏది మనం నమ్మలేము. ఎపిసోడ్ని బట్టి చూడాలి. ఒకవేళ ఎపిసోడ్లో కూడా ఇది ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇమ్ము మాట్లాడిన మాటలకి నేను విన్నర్ అవ్వలేకపోయినాననే మాటలకి తను ఇలా ఈ రకంగా క్లాప్స్ కొట్టిందంటే నేను కూడా నమ్మను. ఎందుకంటే వాళ్ళ బాండ్ కానీ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ 1% కూడా మచ్చ ఉండదు అని నేను అనుకుంటా ఉన్నా. నేను చూసినంత వరకు అయితే అది ఊరికే ట్రోలింగ్. అలా నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ ఫ్యాన్సే ఇది ట్రోల్ చేసి ఉంటారు. చూసారా, తనుజ ఇమ్మాన్యుయల్ మాటలకి ఇట్లా క్లాప్స్ కొట్టింది అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్సే ఇలా ట్రోల్ చేసి ఉంటారు. అంతకుమించి ఏం లేదు. అంతెందుకు, రేపు తనుజ మంచిగా ఒక 1 minute 2 minutes వాళ్ళిద్దరి గురించి వాళ్ళ బాండింగ్ గురించే మాట్లాడిందంట. సో రేపు వస్తుంది. రేపు 10 o'clock అంతా నేను వీడియో తీసి పెడతాను. మా బాండ్ని అర్థం చేసుకుని చాలా థ్యాంక్స్. దయచేసి ట్రోలింగ్స్ ఆపండి, నెగిటివిటీ పెంచకండి అన్నట్టుగా చెంపదెబ్బతో సమానంగా ఫ్యాన్స్కి అయితే కొట్టినట్టు మాట్లాడిందంట. మరి అది ఎంత వేస్తారో తెలియదు. ఖచ్చితంగా అయితే వేస్తారు, కట్ చేసి వేస్తారు నాకు తెలిసినంత వరకు. సో అలా అయితే ఏం ఉండదు. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, క్లాప్స్ కొట్టింది. క్లాప్స్కు ఎట్లా ఎందుకు కొడుతుందండి? స్టిల్ తను మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా వాడు సింహము అని చెప్పింది కదా, అయినా కూడా మళ్ళీ క్లాప్స్ కొట్టింది అంటారు. నాకు అసలు అర్థం కాదు. సో అది అక్కడితో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్మాన్యుయల్ గారు, మన భరణి గారు, అమ్మ వాళ్ళ గేమ్స్ నేను భరించలేను స్వామి. ఇప్పుడు వాళ్ళే విన్నర్స్ కదా అనుకుంటున్నారు కదా, వాళ్ళే గేమ్స్ ఆడుతున్నారు కదా, ఓకే అది పక్కన పెడదాము. మరి కళ్యాణ్ని ఎందుకు షాప్ ఓపెనింగ్స్కి పిలుస్తున్నారు? మరి తనుజాని ఎందుకు జ్యువెలరీ పిఎంజే జ్యువెలరీ దానికి పిలుస్తున్నారు? ఇట్లా వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది బయట? వాళ్ళు ఏమన్నా అలటప్పగా ఏమన్నా చేసి ఫ్యాన్స్ సంపాదించుకున్నారా? డబ్బులు ఇచ్చి ఏమన్నా ఫ్యాన్స్ సంపాదించుకున్నారా? లేదా మా ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచండి అని డబ్బులు ఏమైనా తీసుకున్నారా? బ్రాండ్ అంబాసిడర్గా కళ్యాణ్ సెటిల్ అయినాడు అక్కడ, దానికి లగ్జరీ సాలాన్కి. సో బ్రాండ్ అంబాసిడర్గా తను అక్కడ సెటిల్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎంత రియాలిటీగా ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అని అప్పటికైనా తెలుస్తుంది కదా. ఊరికి అలటప్పగా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోరు కదండి. ఏం మాట్లాడతారు ఏమో. ఇంకా తనుజాని కళ్యాణ్ని నిజంగా అవమానించినట్టే మాట్లాడినారండి. ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ తనుజాని కూడా అవమానించినట్టే కదా. అక్కడ రన్నర్ అంటే తను ఆల్రెడీ విన్నింగే కదా. ఏదో 1% ఏదో 1 ఓటు అట్లా తేడా వచ్చుంటే, అంటే రన్నరు విన్నరు ఇద్దరు విన్నర్సే అక్కడ చెప్పాలంటే. వీళ్ళిద్దరూ విన్నర్స్కే అర్హురాలే కాదు. మేమే గేమ్స్ ఆడినాము. 360 degrees అనే మాట పెద్ద షాక్ గురి చేస్తుంది నాకు నిజం చెప్పాలంటే. భరణి గారు ఎట్లా మాట్లాడినారో ఏమో తెలియట్లేదు కానీ 360 degrees వాళ్ళే అన్నారంట. వీళ్ళిద్దరు ఏం ఆడలేదో మరి. అంటే వీళ్ళు ఫ్యాన్ బేస్తో ఏమన్నా వచ్చారేమో అంటే మనకు తెలియదు కదా. ఫ్యాన్ బేస్తో వచ్చినారే, మళ్ళీ ఏమన్నా బీబీ టీంకి మమ్మల్ని నామినేషన్ నుంచి సేఫ్ చేయండి, మేము ఎండ్ వరకు ఉంటామని ఏమన్నా చెప్పుకొని వచ్చినారో నాకు అసలు అర్థం. 360 degrees గేమ్ ఆడినారంట అమ్మ వాళ్ళిద్దరు. నాకు అసలు ఆ మాట వింటుంటే రేపు ఎపిసోడ్ వస్తుంది, 10 o'clock అంతా ఎపిసోడ్ తీస్తాను నేను. పొద్దున్నే వచ్చేస్తుంది. నేను మాత్రం ఎపిసోడ్ 10 o'clock అంతా నా ఛానల్లో వీడియో ఉంటుంది. పొద్దున్నే వస్తే జియో హాట్స్టార్లో పొద్దున్నే వీడియో వచ్చిందంటే నేను 10 o'clock అంతా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఒకవేళ బీబీ ఉత్సవం కాబట్టి ఏమైనా సాయంత్రమే వేస్తారేమో నాకైతే తెలీదు. ఆయన ఎలా మాట్లాడినాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే వాళ్ళు గేమ్స్ ఆడలేదు, వాళ్ళు అసలు విన్నింగ్కే అర్హత కాదు. బయట ఫ్యాన్స్ ఎందుకు పిచ్చోళ్ళా? మరి బయట ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోయినారా? ఎందుకు వాళ్ళని అంతగా ఇష్టపడుతున్నారు? వాళ్ళ కోసము కొట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయినారు ఎందుకు? నాకు అసలు అర్థం కాల. ట్యాటూలు వేయించుకున్నారు, హారతులు ఇస్తున్నారు, రకరకాలుగా ఫ్యాన్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్యాన్సా పిచ్చోళ్ళు? అంటే వాళ్ళ రియాలిటీ ఫ్యాన్స్కి అర్థం కాలేదా? వాళ్ళ క్యారెక్టర్ ఫ్యాన్స్కి అర్థం కాలేదా? వాళ్ళ సాక్రిఫైజెస్ ఫ్యాన్స్కి అర్థం కాలేదా? వాళ్ళ రిలేషన్షిప్ ఫ్యాన్స్కి అర్థం కాలేదా? అవి ఏవి లేకుండానే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చినారా?
మీరు గమనించినట్టయితే ఇమానియల్ మాట్లాడేటప్పుడు, భరణి గారు మాట్లాడేటప్పుడు మనకి ప్రోమోలో వేసినట్టు కళ్యాణ్ని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు మీకు బాగా గమనించండి. ఎందుకు చూపిస్తారు అక్కడ? అతను బాధపడుతున్నాడా లేదనే కదా చూపించేది మనకు. ఎందుకు అతను బాధపడుతున్నాడా లేదని ఎందుకు చూపిస్తారు? అతను ఒక విన్నర్ని అక్కడ పెట్టి వీళ్ళు ఇక్కడ మేము విన్నర్ కాలేదు, నాకు చాలా బాధ ఉందని మాట్లాడుతున్నాడనే కదా అక్కడ విన్నర్ ముఖాన్ని చూపించేది. అంటే కావాలనే విన్నర్ని అక్కడ పెట్టి వీళ్ళు విన్నింగ్ రేస్ గురించి మాట్లాడాలి, అది టీఆర్పీ పెంచాలి అన్నట్టుగా ఇది చేశారు. మొత్తానికి ఇక్కడ బొక్కబడింది ఎవరికి బొక్కబడలే, కళ్యాణ్కే బొక్కబడింది. ఎందుకు అంటే విన్నర్ని అక్కడ పెట్టి విన్నర్ గురించి మాట్లాడితే నేను విన్నర్ కాలేదు, నాకు బాధ, నేనంతా పోడన్నాను, నేనన్నా అట్లా అన్నాను, 360 ఆడింది నేనేం చెప్పుకుంటే మనిషికి ఆటోమేటిక్గా బాధ రాదా? ఒక మనిషిగా, ఒక హ్యూమన్గా ఖచ్చితంగా బాధ రాదా? అయినా మనుషులుగా మనం ఎన్ని చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. బయట దేవుళ్ళ లాంటి ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదాలు కానీ దేవుడి ఆశీర్వాదాలు కానీ ఖచ్చితంగా ఎవరికైతే నీతి నిజాయితీగా ఉన్నారో వాళ్ళ మీదే ఉంటాయి. ఇది వాళ్ళకనే కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. నీతి నిజాయితీగా ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్ వైజ్ కానీ అన్ని వైజ్గా కానీ వాళ్ళ మీదే ఖచ్చితంగా ఉంటాయి. ఎంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నా కూడా, ఎంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉంటే అది ఎక్కడ తప్పించుకోలేము మనము. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మండి. ఎప్పుడంటే ముఖ్యంగా ఇక్కడ రీతుకు అస్సలు ఇష్టం లేదు. క్లారిటీగా తెలిసిపోతుంది రీతుకి ఇష్టం లేదని. మరి ఇంకా డౌటే లేదు అందులో. రీతుకి ఇష్టం లేదు, ఇమానియల్కి ఇష్టం లేదు, భరణికి ఇష్టం లేదు, మాధురి గారికి ఇష్టం లేదు, సంజన గారికి ఇష్టం లేదు, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు అసలు నిజం చెప్పాలంటే. రీతు అయితే ఫ్రెండ్స్ అని చెప్పి ఫోటో ఇది చేసింది, మరి కళ్యాణ్ పడాలని కూడా ట్యాగ్ చేయాలి కదా. డిమాండ్ని ట్యాగ్ చేసింది, తనుజాని ట్యాగ్ చేసింది, కళ్యాణ్ ఏం పాపం చేసినాడు మరి? కలికాలం, మనం ఏం చేయలేము. సో ఇదన్నమాట. సో రేపు ఎపిసోడ్ వస్తుంది, ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. చూడాల్సిన వాళ్ళు ఖచ్చితంగా 10 o'clock అంతా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అది పొద్దున్నే రాకపోతే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేను, ఖచ్చితంగా రేపు అప్లోడ్ చేస్తాను. ఉత్సవం ఏం జరిగింది, బీబీ ఉత్సవం అనేది ఖచ్చితంగా వీడియో చేసే పెడతాను నేను. సో ఇంతే అనమాట. అప్పుడెప్పుడు ఒకసారి ఇప్పుడు రన్నర్ కాబట్టి తనుజాకి ఫ్యాన్స్ని పిలిపించి తనుజాకి అట్లా ఇప్పించడం ఓకే. లాస్ట్ టైము అమర్దీప్ కూడా అట్లా చేశారు, ఓకే. అలా రన్నర్కి చేస్తే అవునులేబ్బా, రన్నర్ అంటే ఆల్మోస్ట్ విన్నరే మనకు చెప్పుకోవాలంటే. సో అలా చేశారు, ఓకే. అక్కడ తను ఫీల్ అయ్యాడో లేదో, తనుజానే కాబట్టి ఫీల్ అయ్యిండడు నాకు తెలిసి. బయట జనాలు అనడం వల్ల ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు పెద్ద అవమానం అంటే ఇదే అండి, నిజం చెప్పాలంటే ఒక విన్నర్కి పెద్ద అవమానం ఇది. మరి తను కామనర్ కాబట్టి మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మాట్లాడకపోయింటాడు నాకు తెలిసినంత వరకు. అదే కళ్యాణ్ ప్లేస్లో ఒక సెలబ్రిటీ అయి ఉండి ఉంటే ఖచ్చితంగా దీనికి మాట్లాడి ఇది కాదు ఇది అని చెప్పి ఏదో ఒకటి చేస్తుండే, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుండే. కామనర్ కాబట్టి మాట్లాడితే ఏమవుతుందో, లైఫ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, కొన్ని నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు, నాకుంది ఇక్కడ పాజిటివ్ ఉంది, ఆడియన్స్ ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అట్లా ఉంటారే తప్ప అలా అనుకునే ఊరికే ఉంటాడు తప్ప ఖచ్చితంగా ఈ చేసే దాన్ని బట్టి ఖచ్చితంగా సెలబ్రిటీ అంటే ఖచ్చితంగా మాట్లాడుతుండే. కామనర్ కాబట్టి మాట్లాడటం లేదు. డీమాన్ పవన్ ముందు నుంచే కామనర్ కాబట్టి ఫస్ట్ నేను మాట్లాడలేను, ఏమనుకుంటారు ఏమో అని చెప్పి తనే చెప్పాడు. సో అతను ఇంకా అసలు మాట్లాడలేడు. ఇక్కడ కామనర్ కాబట్టి తను మాట్లాడడం లేదు, ఎందుకు గొడవలు అనవసరంగా పెంచుకోవడం అని చెప్పి తను మాట్లాడడం లేదని నేను అనుకుంటున్నాను. సో మీరంతా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక అంతే వీడియో. రేపు ఎపిసోడ్ ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను, ఎవరు ఏం మాట్లాడినారు అనేది ఖచ్చితంగా వీడియో తీస్తాను. సో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.